వెల్కమ్ టు 95 న్యూస్. ఈరోజు మనం డొక్కా జగన్నాథం గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గారు గురించి తెలుసుకుందాం. డొక్కా జగన్నాథం గారు అనగానే ఉభయ గోదావరి జిల్లాల్లోనే తెలుగుదేశం పార్టీకి మంచి పేరున్న నాయకుడిగా, ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఏకఛత్రాధిపత్యం మీద నడిపించే నేతగా గుర్తుకొస్తారు. డొక్కా జగన్నాథం సార్ పార్టీ ఆవిర్భావం రోజు నుంచి అనేక మార్లు ఎన్నో సార్లు అవమానాలు పడ్డప్పటికీ నేటికి కూడా పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసమే కృషి చేస్తుందని చెప్పవచ్చు. అతనికి పదవుల శాస్త్రం కాదు, ప్రజాసేవ శాస్త్రం కూడా డొక్కా జగన్నాథం సార్ చెబుతున్నారు. ఎప్పుడైనా సరే నాయకుడు అంటే ప్రజాసేవ చేసే నాయకుల్లాగా ఉండాలి, కానీ ప్రజలకు సేవ చేసే సేవకుల్లాగా ఉండాలి, కానీ అంగు ఆర్భటాలకు కాదనేది మన డొక్కా జగన్నాథం గారి గురించి తెలిస్తే అనవచ్చును. తెలుగుదేశం పార్టీని ఎన్నోసార్లు అధికారం రావడంలోనూ వీరు పాత్ర క్రియాశీలకని చెప్పవచ్చును. ఉభయ గోదావరి జిల్లాలోనే కీలక నేతగా మన డొక్కా జగన్నాథం గారు పార్టీ అభివృద్ధి కోసం, అదేవిధంగా పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలోనూ, పార్టీ అధికారం రోజుల్లో పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు వివరించడంలో కూడా వీరి పాత్ర క్రియాశీలకం అని చెప్పవచ్చును. 2019 నుంచి 2024 వరకు ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం సైకో జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అనేక దాడులు జరిగినవి. అదేవిధంగా అనేక అక్రమ కేసులు కూడా బనాయించారు. కొంతమంది ఆ కేసులకు భయపడి, ఆ దాడులకు భయపడి ఉభయ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏరే పార్టీలకి, వైసీపీ పార్టీలకి జాయిన్ కావడం జరిగింది. జగన్నాథం గారి మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు రావడం జరిగింది. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా పార్టీయే శాసగా భావించి పార్టీ అభివృద్ధికి కృషి చేసినారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ కార్యకర్తలకు అండగా ఉండి, త్వరలో మన పార్టీ రాబోతుంది, మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మనకి మంచి జరుగుతుందని కార్యకర్తలకు హితోబద్ధ చేయడంలోనూ, కార్యకర్తలకు ధైర్యం చెప్పడంలోనూ జగన్నాథం గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీని అధికారంలో రావడంలోనూ కావాల్సిన ఆవశ్యకతను, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కక్షలో కార్పణ్యాలకు ఉండవని, రౌడీజానికి తావులేదని, అదేవిధంగా ప్రతి పేదవాడు కానీ మహిళలు కానీ స్వేచ్ఛగా స్వచ్ఛందంగా బతకాలంటే ఒక తెలుగుదేశం పార్టీయే ఒకటే అని ప్రజలకు తెలియజేయటంలోనూ జగన్నాథం గారి కృషి అనలేదని చెప్పవచ్చు. వీరి మాటలను ప్రజలందరూ కూడా నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఉన్న గతంలో చేసిన ట్రాక్ రికార్డ్ అన్నింటిని పరిశీలించి, అదేవిధంగా జగన్నాథం గారు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవా విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా పరిగణన తీసుకొని ఉభయ గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు కట్టబెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికార రంగంలో డొక్కా జగన్నాథం గారికి మంచి నామినేట్ పదవి వస్తుందని కూడా జగన్నాథం గారి అభిమానులందరూ కూడా భావించినారు. కానీ అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ, అక్కడ ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనూ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్నాథం గారికి కొన్ని పరిస్థితుల వల్ల పదవి లేకపోయారు. త్వరలోనే వారికి మంచి అవకాశాలు ఇస్తామని, త్వరలోనే మంచి శుభవార్త చెబుతామని కూడా చంద్రబాబు నాయుడు గారు డొక్కా జగన్నాథం గారికి హామీ ఇచ్చారంటే దానికి కారణము జగన్నాథం గారి పైన ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టిన సూపర్ హామీలు అన్నింటిని అమలు చేయడంలోనూ, అదేవిధంగా
కూటమి ప్రభుత్వం ఆ ఎన్నికలకు సంబంధించిన హామీలన్నింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేయడంలోనూ జగన్నాథం గారి కృషి అనలేని చెప్పవచ్చును. సూపర్ 6 హామీలతో పాటు ప్రతిరోజు ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కూడా డొక్కా జగన్నాథం గారు ముందంటున్నారని చెప్పవచ్చును. జగన్నాథం గారి కృషి ఫలితంగా అతని దగ్గరికి వెళ్తే ఏ పని జరిగింది, అదేవిధంగా అతని దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుంది అనేది కూడా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల నమ్మకం. అందుకనే ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ పనిచేసి పెట్టి వారి మొహాల్లో చిరునవ్వు ఆస్వాదించడమే జగన్నాథ్ గారి ధ్యేయం అని చెప్పవచ్చును. అందుకనే ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా 2019 నుంచి 2024 వరకు ఉభయ గోదావరి జిల్లాలో కానీ పార్టీ ఎన్నో కష్టాలు ఎదురైంది. అయినప్పటికీ వాటన్నిటిని సమర్థంగా నిర్వహించిన ఘనత మన జగన్నాథం గారి దగ్గర చెప్పచ్చు. వారు చేసిన సేవలన్నింటినీ కూడా చంద్రబాబు గారు గుర్తుంచుకున్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. త్వరలోనే వారికి నామినేట్ పదవి రావాలని కూడా జగన్నాథం గారి అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికీ కొంతకాలం లేట్ అయినప్పటికి కూడా ఎలాంటి అసంతృప్తి లేకుండా ఆనాడు పార్టీ కోసం అంతతే కష్టపడి పార్టీ అధికారం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. నేడు అధికారం వచ్చిన పార్టీలని ప్రజలకు సేవ చేసే విధంగా, ప్రజలకు మరింతగా లబ్ధి చేకూర్చే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పవచ్చును. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే వినియోగించాలని తపంతో జగన్నాథం గారు ముందుంటున్నారని చెప్పవచ్చును. కూటమి ప్రభుత్వంలో క్రియాశీలక నేతగా ఉన్న జగన్నాథం గారికి నామినేట్ పదవితో పాటు పార్టీలో కూడా క్రియాశీలక పదవి ఉంది కాబట్టి నామినేట్ పదవి ఇస్తే మరింతగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేస్తారని, ఇప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో క్రియాశీలక పదవి జగన్నాథం గారికి నామినేట్ పదవిలో ఎమ్మెల్సీ కానీ లేకపోతే క్యాబినెట్ హోదా కలిగిన నామినేట్ పదవి ఇవ్వాలని కూడా డొక్కా జగన్నాథం గారి అభిమానులు కూడా అందరూ కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో త్వరలో డొక్కా జగన్నాథం గారు మంచి క్యాబినెట్ పదవి కలిగిన నామినేట్ పోస్ట్ కొట్టాలని, నామినేట్ పోస్ట్ ఇవ్వాలని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి డొక్కా జగన్నాథం గారి అభిమానులు తెలియజేస్తున్నారు. అప్పుడు జగన్నాథం గారు మరింతగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా మంచి అవకాశం ఉంటుందని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. త్వరలోనే చంద్రబాబు గారి ఆశీస్సులతో డొక్కా జగన్నాథం గారు క్యాబినెట్ హోదా కలిగిన నామినేట్ పదవి ఇస్తారని కూడా జగన్నాథం గారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ కళ నెరవేరాలని కూడా జగన్నాథం గారి అభిమానులు కోరుకుంటున్నారు.